అండి నేను రజియా రైజర్స్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్టు ఇంకా ఉప్మా అండి. ఈ పెసరట్టు ఉప్మా కాంబినేషను చాలా బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిందే అయినా కూడా కొంతమందికి ఈ పెసరట్టు చేయడంలో కొంచెం డిఫికల్ట్ అవుతుందండి. చేయడం అది కొంచెం కొన్ని మెథడ్స్ ఫాలో అవ్వకుండా చేస్తూ ఉంటారు. అది పర్ఫెక్ట్గా చూసుకొని చేస్తే పెసరట్టు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దీంతోపాటు ఉప్మా అండి, ఉప్మా చాలా స్మూత్గా ఉంటేనే పెసరట్టులోకి ఉప్మా ఇలా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీన్ని ఎలా చేయాలి ఈరోజు నేను క్లియర్గా చూపిస్తాను. దీనికోసం ముందుగా మనము ఇలా పెసల గుండ్లే తీసుకోవాలండి. ఇలా తీసుకుంటేనే మనకి బాగుంటుంది. ఇలా ఓవర్ నైట్ నానబెట్టినా కూడా చక్కగా పర్ఫెక్ట్గా మార్నింగ్ కల్లా నానిపోతాయి. అదే బద్దలైతే మీకు 5 to 6 అవర్స్లోనే నానిపోయినా కొంచెం స్మెల్ వస్తాయండి. అలా అయినా మళ్ళీ పొట్టు కూడా పోతుంది. పొట్టుతోని మాత్రమే మనం పెసరట్లు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు కూడా గుండ్లే తీసుకోవాలి పెసరట్లకి. ఇలా ఓవర్ నైట్ 12 అవర్స్ నానిన తర్వాత మన గుండెలు చక్కగా నానిపోయినండి. వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ముందుగా మనం ఉప్మా ప్రాసెస్ చూద్దామండి. ఇలా నేను వాటర్ మెజర్మెంట్ కోసం ఇలా బౌల్ తీసుకొని దీంట్లో కరెక్ట్గా మనం నూక ఎంత వేసుకున్నామో దీంతోనే వాటర్ మెజర్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇలా లైట్గా రోస్ట్ అయ్యేలాగా దీన్ని రోస్ట్ చేసుకోవాలండి. ఈ నూకను మరీ ఎక్కువగా రోస్ట్ చేయకుండా లైట్గా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకొని దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి కొన్ని ఆవాలు, కొన్ని సన్నంగా తరిగిన అల్లం ముక్కలు, ఇంకా కడిగిన కరివేపాకు, ఇందులో రౌండ్గా కట్ చేసిన కొన్ని పచ్చిమిర్చి, ఇంకా ఒక గుప్పిడి వరకు కొన్ని ఆనియన్స్ ఇలా పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేస్తేనే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిగా ఉన్నట్టు ఉంటే బాగోదండి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు శనగపప్పు, ఇంకా ఒక స్పూన్ వరకు మినపప్పు వేసుకొని కొంచెం ఈ స్టేజ్లో ఫ్రై చేసుకుందామండి బాగాను. ఇలా మీరు కావాలనుకుంటే ఇందులో కూడా కొన్ని జీడిపప్పులు వేసుకోవచ్చు. అలా కాకుండా పైన వేస్తే చాలా బాగుంటాయి. ఈ స్టేజ్లో నేను వేయట్లేదండి. ఇప్పుడు అవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ మెజర్మెంట్ నోకి ఏ బౌల్తో తీసుకున్నామో దాంతో ఎంతవరకు తీసామో అంతే వాటర్ తీసుకొని దాన్ని 4 వంతుల కింద వేసుకుంటున్నానండి. అంటే 4 బౌల్స్. మనకి ఇంకా ఉప్మా కొంచెం బాగా స్మూత్గా కావాలంటే ఇంకొక హాఫ్ బౌల్ ఎక్స్ట్రా వేసుకోవాలండి. నేనైతే 4.5 బౌల్స్ వేసుకున్నాను. ఇలా కొంచెం అది బౌల్లో ఇంకొంచెం తక్కువగా వేసుకొని వాటర్ వేసుకున్నానండి. ఆ లాస్ట్ని వేసిన బౌల్ మాత్రం బాగా వాటర్ మరిగేలా చూసుకోవాలి. సో ఇందులో కొంచెం టేస్ట్కి సరిపట్టుగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఇలా మరుగుతూ ఉండగా ఒక 1 minute మాత్రం అది మరుగుతూ ఉండగా అలా వదిలేయాలండి. ఆ తర్వాత మనం వేసిన లాస్ట్ వాటర్ కొంచెం అలా కొంచెం అబ్జర్వ్ అవుతుంది అందులో. సో ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొంచెంగా కలుపుతూ నూక వేసుకోవాలండి. మొత్తం అంతా ఒకసారి వేసేసినా ఉండగట్టేస్తుంది. లైట్గా కొంచెం కొంచెంగా ఇలా వేస్తూ మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. నేను కొంచెమే కాబట్టి మొత్తం వేసేసాను. సో ఇలా మెత్తగా ఉంటేనే ఉప్మా పెసరట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి మన సింపుల్ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్లోకి. ఇప్పుడు ఇందులోకి మనము కొన్ని జీడిపప్పులతో నేతిలో వేయించుకొని పైన గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చిన్న కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని మనం ఎన్ని జీడిపప్పులు కావాలన్నా వేసుకొని ఇందులో కొంచెం లైట్గా వీటిని ఫ్రై చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ మాడిపోకుండా కొంచెం ఇలా లైట్గా చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ హీట్కే అవి ఫ్రై అయిపోతాయండి. సో ఇప్పుడు దీన్ని మనం ఉప్మా మీద వేసుకుంటే చాలా టేస్టీగా చక్కగా తినేటప్పుడు ఎపీరియన్స్ కూడా బాగుంటుందండి. అలా మనం ప్లేట్లో వేసుకుంటున్నప్పుడు ఆ పప్పులు బాగుంటాయి. ఉప్మాలో వేసేస్తే మొత్తం అన్నీ కలిసిపోయి ఆ వైట్ కలర్లో మనకి ఎంత ఎపీరియన్స్ ఇలా కనిపించదండి. ఇలా వేసుకుంటే ఎపీరియన్స్ కూడా బాగుంటుంది, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుందండి. చక్కగా క్రిస్పీగా ఉంటూ పప్పులు. ఇప్పుడు మనము పెసరట్టు కోసము ఇలా కొన్ని ఆనియన్స్ తీసుకొని బాగా సన్నగా తరిగి పెట్టుకుందాము. చిన్న అల్లం ముక్క, ఇంకా పచ్చిమిర్చి. అల్లాన్ని కూడా బాగా సన్నగా మనం ఎంత తరగలిగితే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చిని కూడా ఒక పచ్చిమిర్చిని 4 పీసెస్ కింద కట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా సన్నగా వచ్చేస్తాయి. కొంచెం జీలకర్ర అండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ పప్పుని ఈ పెసరట్టు వేసే ముందు స్టేజ్లో మనం మిక్సీ పట్టుకుందామండి. ముందుగానే మిక్సీ పట్టేస్తే అది కొంచెం పొంగడం అలా అవుతుంది. జస్ట్ మనం వేసుకునే ముందు వేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటాయండి పెసరట్లు. సో ముందుగా మనం వాటర్ ఏమీ వేయకుండా ఒకసారి మిక్సీని ఈ విధంగా తిప్పాలండి. ఇది కొంచెం ఎక్కువగా నానిపోయి ఉన్న పప్పు లోపల కొంచెం వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసినా పలచగా అయిపోతుంది. కాబట్టి ముందు మామూలుగా కొట్టి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండి. మరి ఎక్కువ వేసుకోకూడదండి. పసుపు కూడా జస్ట్ లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనకి ఈ కన్సిస్టెన్సీ ఒక పర్ఫెక్ట్గా వచ్చే వరకు కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఉండేలా చూసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే పెసరట్టు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లోంచి కొంచెం వాటర్ దీన్ని మిక్స్ చేసుకొని ఇందులో వేసుకుందాము. కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనము 1 స్పూన్ వరకు బియ్యం పిండి అండి. ఇది మనం ఇంట్లో చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. బియ్యం పిండి చాలా ఫ్రెష్గా చక్కగా ఉంటుంది. బియ్యాన్ని ఓవర్ నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ కొంచెం తడిగా ఉన్నప్పుడే దాన్ని మనం ఈజీగా ఇంట్లోనే మిక్సీ పట్టేసుకొని ఆ మిక్సీ పట్టిన దాన్ని జల్లించేసుకొని ఎండబెట్టేసుకుంటే ఒక రోజంతా పిండి చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుందండి మన ఇంట్లో. సో ఇప్పుడు దీన్ని మనం పెసరట్టు వేసుకుందాము.
జస్ట్ దీన్ని చాలా బాగా వస్తాయండి ఇప్పుడు పెసరట్లు. ఇలా ఈ టేస్ట్ కూడా బాగుంటాయి. మీరు ఈ పొట్టు అంతా తీసేస్తే పెసరట్టు అసలు టేస్ట్ ఉండదండి. ఈ పెసరట్టుకు ఉండే పెసరపప్పు మీద ఉండే పొట్టు అంతా కూడా కలిపి మనం మిక్సీ పట్టుకుంటేనే పెసరట్టు టేస్ట్గా ఉంటుంది. మొత్తం ఫైబర్ అంతా కూడా మనకి ఈ పొట్టులోనే ఉంటుంది కాబట్టి ఫైబరు ప్రోటీన్తో ఉన్న పెసరట్టు అండి ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. పిల్లలకి ఇలా వారానికి 2 సార్లు అయినా పెసరట్లు చేసి పెడితే వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది, చాలా మంచి ఫైబర్ కూడా ఉన్న ఫుడ్. సో ఇలా ఇప్పుడు మనం ఈ పెసరట్టుని ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర వేసుకొని సింపుల్గా చేసుకున్న పెసరట్టు అండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఉప్మాతో పాటు తీసుకుంటే, దీంతో పాటు శనగపప్పు పచ్చడి అయినా కూడా, పల్లి పచ్చడి అయినా కూడా చాలా బాగుంటుంది. 2 కూడా మన ఛానల్లో ఉన్నాయండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చట్నీస్ అండి 2 కూడా చాలా బాగుంటాయి పెసరట్టులోకి. ఇంతేనండి మన పెసరట్టు చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఇది చాలామంది ఇలా చేయరండి. ఇది ముఖ్యంగా చేయవలసిన పని. మనం రెండో పెసరట్టు వేస్తున్నప్పుడు ఒకటి కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఒక కాటన్ క్లాత్ లాంటిది తీసుకొని దీన్ని మొత్తం అంతా కూడా ఆయిల్ ఏవి లేకుండా పొడిగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా తుడిచిన తర్వాతే మనం సెకండ్ పెసరట్టు వేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా చక్కగా వస్తుంది పెసరట్టు మనకి, లేకపోతే రాదండి. సో ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మనం క్లీన్ చేసుకుని పెసరట్టు వేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఆనియన్స్, మళ్ళీ సెకండ్ పెసరట్టు కూడా సేమ్ ప్రాసెస్లో ఆనియన్స్ వేసుకొని కొంచెం ప్రెస్ చేసుకొని పచ్చిమిర్చి, అల్లము, ఇంకా జీలకర్ర వేసేసుకొని సేమ్ ప్రాసెస్లో మళ్ళీ మనం పెసరట్టులా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంతేనండి మన పెసరట్లు ఉప్మా. ఇది పెసరట్టు పిండి మాత్రం మనం ఎక్కువ నిల్వ ఉండదండి, బయట కూడా ఎక్కువసేపు ఉంచకూడదు. అది 1 అవర్ కన్నా ఎక్కువ ఉంచకుండా మనం కొంచెం వేసేసుకున్న తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ నిల్వ ఉండదండి, ఒక రోజు కన్నా ఎక్కువైతే త్వరగా పాడైపోతుంది పెసరపప్పు అనేది. సో ఇవి బాగా గుర్తుపెట్టుకొని పెసరట్టుని రెడీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉండే పెసరట్లు. ఇంతేనండి, ఇది నా స్టైల్లో పెసరట్లు అండి. మీరు ఎలా వేస్తారో, మీకు ఎలా వస్తాయో ఒకసారి నా కామెంట్స్లో తెలియచేయండి. ఇంతేనండి, సింపుల్గా మనం ఇప్పటి నుంచి వేసే పెసరట్లు ఇలా సింపుల్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను ఇప్పుడు వీడియో పెట్టినా కూడా స్ట్రైట్గా మీ దగ్గరికి ఫోన్కి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి పెట్టిన వెంటనే. ఇంతేనండి మన పెసరట్టు ఇంకా ఉప్మా. ఈరోజు మనం చేసిన ఉప్మా పల్చగా చేసుకుంటేనే బాగుంటుందండి, ఇలా పెసరట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.